Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే విశాఖపద్మనాభ గారు. నమస్తే ఉషా. భార్యాభర్తల ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేనప్పుడు కొంత రిలేషన్లో అవకతవకలు కనిపిస్తుంటుంటాయి. కొన్ని సందర్భాల్లో భర్త అవకాశవాదిగా మారినప్పుడు భార్యకి చెప్పుకోలేని పెయిన్ ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలియదు. అవసరానికి మాత్రమే నేను ఉన్నానా అన్న భావన కలుగుతూ ఉంటుంటుంది భార్యకి. ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటాం అంటే ఆ రిలేషన్లో ఇంక ముందుకెళ్ళాలి, ఇంకా ఫ్యూచర్ కనిపించదు. అలాంటప్పుడు అవసరానికి మాత్రమే చూస్తున్నారు అని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, ఏ విధంగా మాట్లాడొచ్చు అంటారు? చాలామందికి ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ ఫీలింగ్ ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటుంది భార్యలకి భర్తలకి. అంటే మనం వాడుకోబడటానికే ఉన్నామా, అవసరానికే ఉన్నామా, ఆ అవసరం తీర్చలేనప్పుడు మన ఉనికి లేదా ఈ రిలేషన్షిప్లో కానీ, ఈ ఇంట్లో కానీ, ఈ ఫ్యామిలీకి కానీ. నేను అవసరానికి పనికొచ్చినంత కాలం మాత్రమే వీళ్ళకి గుర్తుంటానా, ఆ తర్వాత పనికిరాను అనుకున్నప్పుడు వీళ్ళకి నా ఇంపార్టెన్స్ కానీ, నా ఉనికి కానీ ఉండదా అనే క్వశ్చన్ చాలామందికి అరైజ్ అవుతూ ఉంది ఈ మధ్య. కొంతమందికి ఏంటంటే అసలు వాళ్ళు అవసరానికి వాడుకోబడుతున్నారు, అవకాశవాదులుగా ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళని యూజ్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా వరకు తట్టదు. ఎప్పుడైతే అది గుర్తించగలిగారో, గుర్తించే తెలివితేటలు కానీ లేకపోతే గుర్తించే అవేర్నెస్ కానీ వచ్చిందో ఒక రకంగా సగం తెలిసినట్టే. అంటే నేను వీళ్ళ అవసరానికి మాత్రమే ఉపయోగపడేలాగా ఉన్నాను తప్పితే నాకంటూ ఒక ఇండివిజువాలిటీ కానీ, ఒక అస్తిత్వం కానీ, ఒక ఉనికి కానీ, నన్నుగా నేను ఎవరికి అవసరం లేదు అనేది తెలిసినప్పుడు ఒక రకంగా బాధ, ఒక రకంగా అది అంటే నువ్వేంటో నువ్వు తెలుసుకోగలిగినట్టు రెండు రకాలుగాను అనుకోవచ్చు మనం, నెగిటివ్గా పాజిటివ్గా. తెలవకపోతే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని చేస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అసలు వాళ్ళు వాడుకోబడుతున్నారని తెలియలేదనుకో అసలు గోల్ లేదు, నడిచిపోద్ది. తెలిసినప్పుడు ఇబ్బంది, అవునా కదా? సో ఇప్పుడు ఈ ఇబ్బంది నీకు పాజిటివ్గా ఎలా మార్చుకుంటావు అనేది తెలుసుకోగలగటం, అందులోంచి ఎలా నిన్ను నువ్వు మలుచుకుని నీకు ఆ డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా చేసుకోగలుగుతున్నావు అనేది నీ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఎస్పెషలీ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఒకసారి నిన్ను కేవలం అవసరానికి వాడుకుంటున్నారు తప్పితే నీ మీద ప్రేమాభిమానాలు కానీ, నీకంటూ ఒక గుర్తింపు కానీ, నీకు ఉనికి కానీ లేదు అని అనిపించింది వరుసగా కొన్ని సందర్భాల్లో, కొన్ని ఇన్సిడెంట్స్లో, రోజు అనిపించకపోవచ్చు. అనిపించినప్పుడు దాన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తూ మనల్ని మనం సెల్ఫ్ కేర్ తీసుకుని మనం ఆ ఫీలింగ్లోంచి డిప్రెషన్లోకి కానీ, అంటే ఆ బాధకి గురి కాకుండా ఉండాలి అని అంటే మన కోసం మనం నిలబడాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసే పని అవసరం లేదు. నీకు కంటిన్యూస్గా ఆ ఫీలింగ్ వస్తుందా, నీ రెస్పాన్సిబిలిటీ. ఆ ఫీలింగ్లో నుంచి నువ్వు బయటికి నిన్ను నువ్వు తెచ్చుకోవటం అనేది అవతలాళ్ళకి అది హెచ్చరికగానో గుర్తించేలాగా చేసి నిన్ను నువ్వు మలుచుకోకపోతే నీ తప్పు అవుతుంది అది. సో ఇది ఎట్లా గుర్తించాలంటే ఎంతసేపు అవతల వ్యక్తి పని జరిగిందా అనేదే చూస్తారు తప్పితే యువతల ఒక వ్యక్తి ఉంది, వాళ్ళకు ఒక మనసు ఉంది, అందులో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది గుర్తించరు. అవతల వ్యక్తి పనులు మాత్రమే జరిగితే చాలు, యువతల వ్యక్తి ఏమనుకున్నా ఏమైపోయినా పర్లేదు అనేది గమనించుకుంటే వాడుకోబడుతున్నావు అనేది లెక్క. రెండోది, ఆ పనులకి వాటికే తప్పితే మిగతా అప్పుడెప్పుడు నీ ప్రెజెన్స్ కానీ, నీ అపియరెన్స్ కానీ వాళ్ళు అంటే రిక్వెస్ట్ చేయటం కానీ, నువ్వు కూడా రా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది, నువ్వు ఈ టైంలో నువ్వు ఉంటే బాగుంటుంది అనే మాట రాదు. అలాగే ఏ ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకోవటం కానీ, తనకు కూడా అది చెప్పాలి, తను కూడా నాతో పాటు అనేది లేకుండా డెసిషన్ మేకింగ్ ఒకవైపు నుంచే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరో ఇద్దరిని పెళ్ళికి పిలిచారు, నేను ఒక్కడిని వెళ్తే సరిపోద్దని ఆయన డిసైడ్ అయితే సరిపోద్ది. అసలు పిలిచారని కానీ, నువ్వు వస్తావా అని కానీ, నేను ఒక్కడనే వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు పోనీ వద్దులే ఈసారికి అని కానీ అసలు కమ్యూనికేషనే ఉండదు. అంటే డెసిషన్ మేకింగ్ వన్ సైడ్. అంటే ఈవిడ వెళ్ళాలో వద్దో కూడా ఆయనే డిసైడ్ చేసేసుకుంటాడు. అలాగే ఆయన తీసుకెళ్లాలనుకున్న దానికి
ఈవిడికి ఇష్టమా లేదా, అసలు తనకు ఓపిక ఉందా లేదా, తనకి ఇంట్రెస్ట్ ఉందా, తనకు అక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా అనేది అవసరం లేదు. తన పక్కన భార్య ఉండాలి, కనపడాలి అని అనుకుంటే కనుక 2 టికెట్లు బుక్ చేసేయటం, నువ్వు రావాలంటాం. సో వన్ సైడ్ డెసిషన్ అనమాట. సో ఇలాంటివి గుర్తించాలి. అంటే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు సుమారుగా మనం వాళ్ళ ప్రయారిటీస్కి ఉపయోగపడటానికి తప్పితే మనకంటూ ఒక వాల్యూ లేదని గుర్తించినప్పుడు కమ్యూనికేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేట్ చేస్తే ఏదో అయిపోద్దేమో అనే భయం కూడా ఉంటుంది. అసలు నేను చెప్తే ఏమంటారో, ఎదురు తిరిగానంటారేమో, ఒప్పుకోరేమో, నేను రానంటే బాగోదేమో, కోప్పడతారేమో. సో వాళ్ళు ఇచ్చే ఆ సైలెంట్ ట్రీట్మెంట్స్కో లేకపోతే క్రిటిసిజంకో విమర్శిస్తారనో అలుగుతారనో భయపడి సగం వీళ్ళు చెప్పాలనుకున్నది చెప్పరు. అర్థమైందా? కానీ 1-2 సార్లు స్లోగా రెసిస్టెన్స్ అనేది వాళ్ళకి అలవాటు చేస్తూ వీళ్ళు అనుకున్న దానికి కట్టుబడి ఉండగలగాలి. సపోజ్ నీకు ఆ పెళ్ళికి వెళ్ళటం ఇష్టం లేదా, టికెట్ బుక్ చేసినా సరే ఈసారికి వచ్చే ఓపిక నాకు లేదు, మీరు టికెట్ బుక్ చేస్తే క్యాన్సిల్ చేసేయండి, నన్ను మాత్రం మీరు వెళ్ళరండి, కానీ ఈసారికి మాత్రం నన్ను అడగొద్దు రమ్మని. అలాగే ఈసారి బుక్ చేసేటప్పుడు నాకు కుదురుతుందో లేదో, వీలైతే నన్ను అడిగి టికెట్ బుక్ చేయండి అనేది శాంతంగానే చెప్పొచ్చు. ఓకే. మనల్ని ఎవరు గుర్తించట్లేదు, మనకి ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళంతట వాళ్ళే చేసుకుంటున్నారు అని ఆక్రోశించటంలో ఉక్రోషపడటంలో కూడా అర్థం లేదు. ఎందుకంటే నీకు నువ్వు ఇచ్చుకుంటేనే ఇంపార్టెన్స్ పక్కన వాళ్ళు కూడా ఇస్తారు. ఎప్పుడన్నా నిన్ను నువ్వు ఇంపార్టెంట్గా చూసుకుంటున్నావని అసలు వాళ్ళకి అనిపించిందా? ఏదో అందరూ తిన్నాక మిగిలిన ముద్ద తినేసి కూరలన్నీ వాళ్ళకి వేసేసి నాకు లేకపోయినా పర్వాలేదు అనేసి అంటే ఏంటి? నేను ఎక్కడో చదివాను ఉషా, యు ఆర్ ద వన్ హూ ట్రైన్స్ ద అదర్ పర్సన్ హౌ టు ట్రీట్ యూ. అంటే నువ్వే అవతల వ్యక్తిని మనల్ని ఎలా ట్రీట్ చేయాలో నేర్పిస్తావు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఫస్ట్ టైమే వాళ్ళు కోప్పడినప్పుడు నీకు నచ్చలేదా, నువ్వు చెప్పలేదు. రెండోసారి నీకు నచ్చని పని చేసినప్పుడు నువ్వు చెప్పలేదు. పాపం వాళ్ళేమనుకుంటారు, అన్నీ నచ్చుతున్నాయి కాబోలు, మనం ఏదంటే అదే రాజ్యం కాబోలు అని నీ మనసుని నీ ప్లేస్ని కూడా మెల్లగా చొరబడిపోతారు. అర్థమైందా? సో ట్రైన్ అదర్ పర్సన్ హౌ టు ట్రీట్ యూ. అది నువ్వు చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్ యువర్ సెల్ఫ్ లైక్ అ క్వీన్. నువ్వే ముందు మహారాణిలాగా నిన్ను నువ్వు చూసుకో. అలానే అవతలాన్ని ట్రీట్ చేయొద్దు. ఎప్పుడు అవతలాన్ని కూడా కింగ్ లాగే చూడు. నువ్వు రాణివైతే ఆయన్ని రాజులాగా చూడు. బట్ ఆయన రాజు, నువ్వు దాసిలాగా ఉండాల్సిన పని లేదనేది గుర్తుపెట్టుకుని నీకు కూడా రాణి హోదా ఇచ్చుకున్నప్పుడు ఆయన కూడా నిన్ను రాణిలాగానే చూస్తారు. అర్థమైందా? సో అందుకని అవకాశవాది నా భర్త, అవకాశవాది నా పిల్లలు, అందరూ నన్ను వాడుకుంటున్నారని నువ్వు బ్లేమ్ చేసే ముందల ఆ అవకాశం మనమే ఇచ్చామేమో వాళ్ళకి అనేది గుర్తించగలగాలి. గుర్తించి కరెక్షన్స్ చేసుకోండి. స్లోగా అయినా వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళేమి నీ శత్రువులు కాదు. అవునా? కాబట్టి గయ్యాళ్ళలాగా మారి అరవాల్సిన పని కూడా లేదు. అది మన బిహేవియర్లో కనిపిస్తూనే ఉంటుంది. ఫర్మ్నెస్. ఒకసారి నీకు ఇష్టం లేనిది నువ్వు చేయదు అని తెలిస్తే రెండోసారి వాళ్ళు అసలు ఇష్టం లేని దాన్ని మనకి చేయమనే ధైర్యం కూడా చేయరు. అర్థమైందా? సో క్లారిటీ అండ్ కమ్యూనికేషన్. నీకు కన్సిస్టెన్సీ ఎప్పుడు ఒకే రకంగా ఉండు. నీకు ఎవరు బలవంత పెట్టినా నీకు పలానాది అంటే కాఫీ తాగటం ఇష్టం లేదు అనుకుందాం. చిన్న ఉదాహరణే చెప్తాను నేను. ఎవరు బలవంత పెట్టినా నువ్వు కాఫీ తాగలేదనుకో, 2 సార్లు చూసి నీకు కాఫీ ఆఫర్ చేయటం, ఈవిడికి కాఫీ ఇష్టం లేదు, మనం బలవంత పెట్టినా తాగదు కాబట్టి ఆవిడికి ఇష్టమైంది ఏదో ఇద్దామనుకుంటారు. అవునా? పోన్లే, చాలామంది చిన్న చిన్న వాటికే నాకు అర్థం కాదు, మీ కాఫీ టీ ఏది తాగుతారు అన్నప్పుడు మీరేదంటే అదే అంటారు, ఏది నిజంగా ఇష్టం లేకపోతే కూడా. సో వాళ్ళు ఆఫర్ ఇచ్చినప్పుడు ఓకే, మనకు 2 ఇష్టమైనప్పుడు ప్రాబ్లం లేదు ఉషా. బట్ మనం టీయే తాగుతాము అన్నప్పుడు ఏంటంటే పర్లేదులేండి, కాఫీ నాకు అంత అలవాటు లేదు, ఇప్పుడు టీ పెట్టకపోయినా పర్లేదు ఓకే అనాలి తప్పితే ఏదైనా పర్లేదు అంటే ఏమవుతుంది అక్కడ? నీకు ఇష్టం లేని కాఫీ నువ్వు బలవంతంగా తాగాల్సి వస్తుంది. ఈ సంగతి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, రెండోసారి వాళ్ళు కాఫీ పెట్టుకుంటా నీకు కాఫీ ఇస్తారు. అవునా?
ఇది చిన్నదే అయ్యుండొచ్చు, బట్ ఇదే పందా నువ్వు ప్రతి విషయంలో అడ్జస్ట్ అవుతూ ఈ అవతల వ్యక్తులకి ఇబ్బంది ఎందుకులే అని నువ్వు చేసే అలవాటు ముందు ముందు నీకు ప్రతి విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. ఇది ఒక కప్పు కాఫీ కాబట్టి ఇది ఓకే, నువ్వు కళ్ళు మూసుకుని తాగేస్తావు అయిపోద్ది. బట్ మిగతా ఈ ఇంట్లో ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో పిల్లల దగ్గర నువ్వు ఇట్లా సర్దుకుపోతూ పోయి తర్వాత గుదిబండగా అయిపోయిందని బాధపడటంలో అర్థం లేదు. సో ఆ క్లారిటీ ఉంచుకో, నీకు ఏది నచ్చితే అదే తాగు. చిన్న జీవితం, ఆ క్లారిటీ నువ్వు కనుక అవతల వ్యక్తులకి ఇవ్వగలిగితే వాళ్ళు వాడేసుకుంటున్నారు నన్ను అనే బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాడుకునే అవకాశం తెలియకుండా మనమే ఇస్తున్నామేమో చెక్ చేసుకోండి. మీరు అన్నట్టుగానే అవకాశవాది అనే ముందు అవకాశం ఇచ్చామేమో చెక్ చేసుకోండి. ఆ తర్వాత కూడా అవకాశవాదులుగా ఉండి ఎలా అంటే నన్ను కలవండి, నేను చెప్తాను. షూర్ మ్యామ్. సో పర్సనల్గా ఎవరికైనా రిలేషన్లో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటుంటాయి. కొంతమందికి అవి చాలా కాంప్లికేటెడ్గా మారుతూ ఉంటాయి. రిలేషన్ నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకోరు, కానీ సరి చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ మీరు ఏ విధంగా హెల్ప్ అవుతారు? మీ అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది? తప్పకుండా ఉషా, అపాయింట్మెంట్కి అవకాశం లేకపోవటం అనే క్వశ్చనే లేదు. ఎందుకంటే నా పనే అది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఎవరికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా రిలేషన్షిప్లో కానీ ఫ్యామిలీలో కానీ కన్సల్ట్ చేయొచ్చు. వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి డీటెయిల్స్ చెప్తారు. ఇకపోతే విడిపోవాలా కలిసి ఉండాలా అనేది ఎప్పుడు డెసిషన్ ఫైనల్గా వాళ్ళదే ఉంటుంది. బట్ అందులో మన ప్రమేయం ఎంత ఉంది? ఎందుకంటే నేను ఈ మధ్య 2-3 కేసులు విన్నాను. భార్యాభర్త ఇద్దరు విడిపోయారు, ఇద్దరు రెండో పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇద్దరికి ఫస్ట్ వాళ్ళే బెటర్ అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ అది విడాకులు తీసుకుని మళ్ళీ వీళ్ళిద్దరే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతున్నారు. ఏమి తాపత్రయం, విడిపోవటానికి తొందరే, పెళ్లి చేసుకోవటానికి తొందరే ఎందుకు అంటే ఇప్పుడు ఏంటి, ఇంకొకళ్ళని ట్రై చేస్తే కానీ మొదటి వ్యక్తే మనకు సరైన వాళ్ళు అని తెలుసుకోలేకపోవటం అనేది ఎంత దురదృష్టకరం. అంటే ఇది విన్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఇద్దరు విడిపోయి ఇద్దరు రెండో పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ అది విడిపోయి ఫస్ట్ వాళ్ళే బెటర్ అని ఇద్దరు రియలైజ్ అయ్యి మాట్లాడుకుని మళ్ళీ అది విడాకులు ఇచ్చేసుకుని మళ్ళీ ఇది చేసుకుంటున్నారు. జీవితంలో అన్నీ మనల్ని బట్టే జరుగుతాయి, మన ప్రమేయం లేకుండా జరిగేవి మన చేతుల్లో లేదు. శాడిస్ట్లో ఇక అబ్నార్మల్ కేసులు మనం పక్కన పెడదాం ఇప్పుడు. బట్ నువ్వు కొంచెం ఓర్పు వహించో, నువ్వు కొంచెం నచ్చచెప్పుకునో, నువ్వు కొంచెం సర్దుకుపోయో, ఏదో ఒకటి చేసి దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు అవకాశాలు ఉన్నప్పుడు కూడా అవేమీ చేయకుండా తొందరపడి విడిపోయి తర్వాత గ్రహించి ఇవన్నీ చేతులుగా లేక ఆకులు పట్టుకునే టైపు. అందుకేనేమో కౌన్సిలింగ్స్ అనేది అవసరం అని చెప్తూ ఉంటాం. అది ప్రీ మ్యారిటల్ అవ్వచ్చు, మ్యారిటల్ అవ్వచ్చు. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి కూర్చొని మాట్లాడితే ఇద్దరి సైడ్స్ కాకుండా విషయాన్ని మాట్లాడటం జరుగుతూ ఉంటుందని చెప్తాం మనం. అవును. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే విజయ పెద్దన గారిని కనుక మీట్ అవ్వాలి, కన్సల్టేషన్ కనుక తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏ విధంగా అంటే అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా ఖచ్చితంగా అవైలబుల్ ఉంటారు. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. అండ్ దాంతోపాటు ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే విజయ గారి టీం మీకు హెల్ప్ అవుతారు. థ్యాంక్ యూ.